కృతజ్ఞుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను యేసు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా క్రిస్మస్ వీక్లో ఉన్నాం. మనం క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేయాలనడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. యోసేపు ఆలోచిస్తాడు, అసలు ప్రదానం చేయబడిన తర్వాత మరియా ఎందుకు గర్భం దాల్చిందని. ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు యోసేపుతో దేవుని యొక్క దేవదూత మాట్లాడిన కొన్ని విషయాలని ఈరోజు ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. 21వ వచనం, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయో జరిగెను. ఇమ్మానుయేలు మనకు భాషాంతరం దేవుడు మనకు తోడు అని అర్థం. చూడండి, ఇమ్మానుయేలు అని పేరుకి భాషాంతరం దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపుతో అదే చెప్తున్నాడు దేవుడు, తనకు ఒక పేరు పెట్టు, గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్ ఈజ్ విత్ అస్. ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు. నిన్ను విడుబడి ఎనబాయుడు అని దేవుని మాట చెప్తుంది. అందుకనే కీర్తన 121 అంటాడు, ఇజ్రాయేల్ని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆయన నీకు తోడుగా ఉంటాడు. యోసేపు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మొదటి 2-3 వచనాలు మనం నెమ్మదిగా ధ్యానం చేస్తే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక తన చేతి పని అంతటిని వర్ధిల్లింపజేసాను అని రాయబడి ఉంటుంది. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. భయపడుకో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఇమ్మానుయేల్గా ఉంటాడు. లేకపోతే నువ్వు కృంగిపోతున్నప్పుడు ఆయన సహాయకుడిగా ఉంటాడు. నువ్వు నలిగిపోతున్నప్పుడు ఆయన ఓదార్పునివ్వడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది ఈ క్రిస్మస్ వీక్లోని క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా కానీ కొన్ని కుటుంబాల్లో తెలియని ఆందోళన, కొన్ని కుటుంబాల్లో తెలియని వేదన, కొన్ని కుటుంబాల్లో తెలియని దుఃఖము, కొన్ని కుటుంబాల్లో తెలియని ఆ యొక్క బలహీనతలు, కొన్ని కుటుంబాల్లో తెలియని ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావా? భయపడకు. గాడ్ ఆఫ్ ఇమ్మానుయేల్ నీతో ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? ఎందుకు నీ సంతోషాన్ని అణిచివేస్తున్నావు? చెప్పు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా యేసే నా కొరకు పుట్టాడు, నాకు తోడుగా ఉంటాడన్నాడు. నన్ను విడువడు ఎడబాయిన దేవుని వాగ్దానం చెప్తుంది. ప్రవచనాలను నెరవేర్చే దేవుడు నీ దేవుడు. ప్రియులారా, గుర్తెరుగు, నమ్ము. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాను. నేను విడువను ఎడబాయిను అన్నాడు. ఆయన విడువడు. ఇజ్రాయేల్ని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అన్నాడు. ఎన్నడూ మర్చిపోకి ఈ మాట. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని యెహోషువతో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. ప్రియులారా, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దృఢపరుస్తాడు. నువ్వు యేసయ్యా నా హృదయంలోకి రా, నన్ను నమ్ము యేసయ్యా అంటే ఆయన తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థకి ఆయన తోడుగా ఉండి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, నమ్ముదాం. ఈ ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నప్పటికీ మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాలు ఎవరు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నా, అలసిపోతున్నా, ప్రభా, కుటుంబాల అసమాధానము చోటు చేసుకున్నా, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, భౌతికమైన జీవితం నలిగిపోతున్నప్పుడు నువ్వు ఓదార్పును దయచేయి. నీ మాట చెప్తుంది ఇమ్మానుయేలు భాషాంతరము దేవుడు మాకు తోడు అని. ఆ మాట వాళ్ళ కుటుంబాల్లో, పిల్లల జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వాళ్ళ పనిపాట్లో నెరవేరునుగా కనుక్కుంటూ ఈరోజు అంతా కూడా నీ కృపలో నడిపింపబడడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.